సొంతంగా ఒక పరిశ్రమను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఒక గొప్ప అవకాశం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. తయారీ, సేవా రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో కూడిన రుణాలు యువతను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నాయి. కడప జిల్లాలోని విజయవంతంగా అమలవుతున్న PMEGP పథకం వివరాలను ఈ కథనంలో చూద్దాం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది నిరుద్యోగ యువత, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి స్వయం ఉపాధి కల్పించడానికి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అందించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకమే ఈ PMEGP పథకం. ఎన్నో ఆలోచనలు ఉన్న ఆర్థిక స్తోమత లేక వెనుకడుగు వేస్తున్న యువతకు బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచడమే కాకుండా దేశ ఆదాయం కూడా పెరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలుకు చెందిన సురేష్ బాబు దీనికి ఒక చక్కని ఉదాహరణ. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి 17 ఏళ్ల పాటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసిన సురేష్కు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. తన తమ్ముడి ద్వారా ఈ పథకం గురించి తెలుసుకున్న ఆయన కెనరా బ్యాంక్ సహకారంతో రూఫింగ్ షీట్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ముడి సరుకును తెచ్చి వినియోగదారుల కోరిక మేరకు డిజైన్లు కత్తిరించి ఇవ్వడం వీరి ప్రత్యేకత. నేడు ఒక వ్యాపారవేత్తగా ఎదగడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని సురేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం మా తమ్ముని ద్వారా తెలుసుకొని కెనరా బ్యాంకులో కన్సిడర్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ ఇచ్చి నేను లోన్ తీసుకొని ఆ లోన్తో నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఈ లోన్ సబ్సిడీ PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేటెడ్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్ జనరేటెడ్ ప్రోగ్రామ్ కింద నేను ఒక షాప్ పెట్టుకొని ఆ షాపు ఒక యజమాని అయి నేను ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తున్నాను. నాకు కావాల్సిన ఇన్కమ్ వస్తుంది. నేను స్వతంత్రంగా చేస్తున్నాను. ప్రధానమంత్రికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, SC, ST సామాజిక వర్గాల వారికి అత్యధికంగా 35% సబ్సిడీతో రుణాలు అందిస్తున్నామని బద్వేల్ కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ బాల నరేష్ తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది యువత ఈ పథకాన్ని వినియోగించుకుని నేడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 35% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. పట్టణ ప్రజలకి, పురుషులకైతే 15%, అలాగే OC వారికి కూడా 15% సబ్సిడీ వస్తుంది. మహిళలు, OBC, SC, ST వారికి 25% సబ్సిడీ వస్తుంది. అలాగే విలేజెస్ అంటే రూరల్ ఏరియాస్లో మగవారికి, OCకి 25% సబ్సిడీ వస్తుంది. ఇతరులకు అనగా మహిళలు, OBC, SC, ST వారికి 35% గరిష్టంగా సబ్సిడీ వస్తుంది. ఈ స్కీమ్ కింద ప్రజలు వారంతకు వాళ్ళు స్వచ్ఛందంగా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ప్రోత్సాహకాలను యువత అందిపుచ్చుకుంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది.